హాయ్ ఫ్రెండ్స్. హలో. మరో రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. రెసిపీ చూస్తే మీకే అర్థమై ఉంటుంది గదా! ఇంకా మనకెంతో ఇష్టమైన ట్రెడిషనల్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే గన అరిసెలే కదా! చాలామంది ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. ఇంకా ఈ అరిసెలు చాలామంది అరిసెలు అంటారు. మా సైడ్ అయితే గన వడలు, అత్తరాసలు, గారెలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తాయి. మా సైడ్ అయితే మెయిన్‌లీ వడలనే అంటాము. కానీ ఇంక రాంగ రాంగ అందరూ అరిసెలు అరిసెలు అనేది అలవాటయిపోయింది గదా! సో, ఎంతో ట్రెడిషనల్ రెసిపీ గదా! ఇవాళ ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా ఈ అరిసెలు చేయాలంటే మెయిన్‌లీ బియ్యం అనేది మంచిగా నానాలనమాట. అంటే నైట్ మనం పనుకునేటప్పుడు నానబెట్టి పనుకోవాలి. మనకెంత నానితే అంత మంచిగా వస్తాయి అరిసెలనేది. కానీ నైట్ మనం పనుకునేటప్పుడు అంటే 10, 11 ఆ టైంలో పనుకునేటప్పుడు బియ్యాన్ని మంచిగా శుభ్రం చేసేసి వాటర్ వేసి మంచిగా నానబెట్టుకోవాలి. ఇంకా మెయిన్‌లీ అరిసెలు చేస్తున్నామంటే చాలామంది రేషన్ బియ్యం యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయి మెత్తగా. టేస్ట్ కూడా బావుంటాయని అంటారు. మీకు అవైలబుల్‌లో ఉంటే రేషన్ బియ్యం అనేది యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే నార్మల్ సన్న బియ్యమే యూజ్ చేయండి. ఇంకా నా దగ్గర అయితే రేషన్ బియ్యం లేవనమాట. లేవు కాబట్టి సన్న బియ్యం అయితే పోసాను. ఇంకా నైట్ అయితే గిన మంచిగా నానేయాలి. అదే 10, 11 ఆ టైంలో నానవేసిన తర్వాత ఇంకా మార్నింగ్ మనం చేస్తాము అనేటప్పుడు ఇలా బొక్కల గిన్నె ఉంటుంది కదా! అందులో వేసేసి వాటర్ అంతా వంపేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసామంటే అందులోనే వాటర్ అదంతా దిగిపోతుంది. ఇంకా ఫ్యాన్ కింద అలా ఆరబెట్టాలని అలా ఏం అవసరం లేదనమాట. ఇలా వేసేసి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే అందులో ఉన్న వాటర్ అదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతదనమాట. ఇంకా మెయిన్‌లీ నేను చెప్పేదంటే గిన రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీ రేషన్ బియ్యంతో చేసుకోండి. లేదు అన్నప్పుడే సన్నబియ్యం అయితే యూజ్ చేయండి. ఎందుకంటే రేషన్ బియ్యమే చాలా బావుంటాయన్నమాట వడలు. మేము ఎప్పుడు చేసినా మా అమ్మ వాళ్ళు గానీ ఎవరైనా సరే రేషన్ బియ్యమే యూజ్ చేస్తారు. ఇప్పటికి వడలు చేయాలన్నా గూడా. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మరీ ఎక్కువున్నాయి అనుకుంటే గన నార్మల్ మనం మిషన్ నిండా ఇచ్చేసి జల్లి పట్టేసుకుంటే సరిపోతుంది. నేనేమి ఎక్కువ చేయలేదండి. ఒక హాఫ్ కిలో అయితే చేశాననమాట. ఇంట్లో వరకు మాత్రమే చేశాను. ఇది చేయడం థర్డ్ టైం నేను ఇంట్లో అయితే గన చేయడము. ఒకసారి అటర్ ఫ్లాప్ అయిపోయింది. పోయింది కూడా పడేసాను కూడా. సెకండ్ టైం నాట్ బ్యాడ్ బానే వచ్చింది. ఇది థర్డ్ టైం. ఈసారి మటుకు బాగానే పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇంక ఈ విధంగా నేనైతే గన మిక్సీలో వేసేసి కొంచెం కొంచెం రైస్ తీసేసుకొని మిక్సీలో వేసేసి జల్లయితే పట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం ఈ అరిసెలు చేస్తున్నామంటే పిండి అనేది తడిపిండే యూజ్ చేస్తూ ఉంటాం. తడిపిండి అనేది ఆరిపోకోకుండా మంచిగా ఒత్తి పెట్టాలనమాట. ఇంక నేను హాఫ్ కిలో బియ్యం తీసుకున్నాను కదా! హాఫ్ కిలోకి లాస్ట్‌లో నూక కొంచెం వచ్చిందనమాట. ఇంకా అది ఏం మిక్సీ పడతామనేసి ఒక పిరికెడు అలా వచ్చుంటది. ఇంక ఆ నూకని పడేసి తర్వాత పిండి ఆరిపోకుండా ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలనమాట. ఈ పిండి అనేది ఇలా ఆరిపోకుండా ఒత్తి మంచిగా మూత అయితే పెట్టేసేయాలి. మరీ ఆరిపోయినాయంటే వడలు ఇరిగిపోతాయన్నమాట. సో, మా ఎప్పుడు వడలు చేసినా కూడా బాగా అబ్జర్వ్ చేసేదనమాట. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్టే అండి కుకింగ్ అంటే. సో, ఎప్పుడు హాలిడేస్‌కి, పండగకి ఇంట్లో చేసినా కూడా అప్పట్లో అయితే గనక మా అమ్మ వాళ్ళైతే గనక రోట్లో దంచి దాంతో వడలు చేసేవాళ్ళు. ఇంకా తర్వాత తర్వాత మిషన్‌లో పట్టడం ఇలా అయింది గానీ, లేదంటే కంపల్సరీగా రోట్లో దంచేవాళ్ళండి మా అమ్మ వాళ్ళు. నాకు బాగా గుర్తుంది ఇప్పటికి. ఇంగ ఇందులోకి కాస్తంత కొబ్బెర, నువ్వులు, ఇలాచి ఈ 3 అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంక దీనికి కొలత వచ్చేసి నేను ఒక హాఫ్ కిలో బియ్యం అయితే తీసుకున్నానని చెప్పాను. అంటే 3 గ్లాసులు రైస్ ఫుల్‌గా తీసుకున్నాను. అందుకి 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నాను. లేదు అనుకుంటే కొంచెం షుగరు, కొంచెం బెల్లం 2 ఇలా మిక్స్ అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు కాస్తంత తీపి ఎక్కువైంది అనిపించింది మా పాప అయితే గన కొంచెం తీపి ఎక్కువైంది మమ్మీ. నేనైతే ఏం చేశానంటే 2 కప్పులు ఫుల్లుగా తీసుకున్నాననమాట. ఫుల్లుగా గాకోకుండా తలకొట్టి వేసుకుంటే మనకు సరిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయనమాట. ఇంకా చూసారు గదా! ఇలా 2 గ్లాసులు బెల్లం తీసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకొని మనమైతే పాకం పట్టుకోవాలి. ఈజీగా, సింపుల్‌గా మనమైతే పాకం పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదనమాట. ఇదైతే నాది థర్డ్ టైమ్ సక్సెస్ అయింది. అంటే నేను చేశాను. సక్సెస్ కాలేదు. పిండి పడేసాను. మా వారితో తిట్లు కూడా తిన్నాను. "నీ చేతకానప్పుడు ఎందుకు చేస్తావనేసి." లాస్ట్ టైమ్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి చేశాననమాట. అప్పుడైతే లేత పాకు పట్టానో ఏమో అది నూనెలో వేస్తే ఇరిగిపోయిందనమాట. లాస్ట్ టైమ్ ఏం చేశానంటే పిండి తక్కువేసి పాకెక్కువ వేశాను. సో, ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు పర్ఫెక్ట్‌గా అయితే నేర్చేసుకున్నాను నేను అరిసెలు చేయడం. నా ఇంట్లో వరకైతే నేను చేసుకోగలననమాట. ఇంకా ఎవరైనా గానీ ఈజీగా ఇలా చేసుకోవచ్చని మీతో అయితే గన వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా పాకం అనేది ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి వాటర్ ఏసేసుకొని మనం మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్‌లో మనము ఉంటకొస్తుంది గదా! మన చేతికి ఉంటకొచ్చి మెత్తగా సాఫ్ట్ ఒక బాల్‌లాగా తయారవుతుంది చూడండి. అప్పుడు పిండిని యాడ్ చేసేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలండి. ఇది ఒకరు పట్టుకొని ఒకరు పిండి వేస్తూ
మంచిగా కలుపుతారనమాట. ఇంక తెడ్డు అనేది ఉంటుంది. తెడ్డుతో ఈ పిండి మొత్తాన్ని కలుపుతారు. బట్ నా దగ్గర అది యాడనో కనిపించలేదు. ఉంది నా దగ్గర ఉండడమేమో. మా అమ్మ చేసి పంపించిందనమాట. నా పెళ్ళైన కొత్తలో ఖచ్చితంగా ఉండాలి అనేసి. ఇంకా ఈ విధంగా చిన్నగా ఎలాగోలా స్పూన్‌తోనే మంచిగా కలిపేసుకున్నాను. ఇంక తర్వాత అందులోకి తురిమిపెట్టుకున్న కొబ్బెర, నువ్వులు, ఇలాచి అండ్ నెయ్యి. నెయ్యి వేయండి కంపల్సరీగా అరిసెలో చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది పాకంలో చాలా నెయ్యి వేస్తారనమాట. ఈ ట్రెడిషనల్ అరిసెలని చాలా చూసే ఉంటారు. ఇంక నేను కాస్తంత ఈ పిండిలోనే నెయ్యి వేసేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసాను. అప్పుడు ఆ నెయ్యి అనేది ఆ పిండి మంచిగా పీల్చేసుకుంటుంది. ఇంకా లేదు అంటే కొంచెం లూజ్‌గా ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా గానీ గాలికి వదిలేసి మనం చేసుకుంటే కంపల్సరీగా అరిసెలనేవి వస్తాయండి. ఇంకా నేనైతే ఇక్కడ మా బావ మధ్య మధ్యలో వస్తూ ఉంటే సరే మళ్ళీ చేద్దాంలే అనేసి ఆపేసింది. ఇంకా మళ్ళీ ఇది పిండి గట్టిగా అయిపోతది. పాకం మంచిగానే వచ్చింది అనేసి చేయడానికి స్టార్ట్ అయితే చేశాను. 2 వడలు వేశానో లేదో మా వాడు గందరగోళం చేసాడు. ఇంట్లో బాత్రూమ్ పోయి ఇంకా వదిలేసి ఈ మధ్యలో వదిలేసి పోయి వాడిని చూసుకొని వాడిని నిద్రపిచ్చి వచ్చేసరికి ఈ టైం అయితే అయిపోయిందనమాట. ఇంక లాస్ట్‌లో వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఫస్ట్‌లో వీడియో ఆన్‌లో ఉందనుకో అలానే చేసేసాననమాట. సో, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి వీడియోలు చేసేటప్పుడు అయితే ఇంకా ఈ విధంగా అయితే అరిసెలనేటివి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ పెట్టేసి ఇలా అరిసెల్లాగా వేసేసి చూసారు కదా ఎంత మంచిగా పొంగాయో. ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే కొంచెం పాకం దగ్గర టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. చేతిలోకి వచ్చి ముద్దలాగా అయిందంటే మనకి పాకం అనేది రెడీ అనమాట. సో, ఇంతే ఈ టెక్నిక్‌తో అయితే కంపల్సరీగా మన ఇంట్లో వాళ్ళకి మన అరిసెలు టేస్ట్ అయితే చేసేయొచ్చనమాట. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసింది. భలే చేసావు మమ్మీ ఈసారి ఏమైందంటే మా పాప వచ్చి రాగానే మమ్మీ ఈసారి పాడు కాకుండా చేసావు మమ్మీ అని ఒప్పుకునిందనమాట. సో, అందుకే మీతో అయితే వీడియో షేర్ చేసుకుంటున్నాను. నా అరిసెలు చూసారు కదా! ఇంకా సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలతో ఇల్లంతా గుమగుమలాడిపోతుంది కదా! సో, మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ పిండి వంటలైతే చేశాను ఫ్రెండ్స్. మీరేం చేశారని అయితే కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపో